చాలామంది హెల్త్ కండిషన్స్లో సైలెంట్ కిల్లర్గా మాట్లాడుకునేది హైపర్ టెన్షన్. ఈ హైపర్ టెన్షన్ అన్నది చాలా మందిలో ఇనీషియల్గా గుర్తించలేకపోవడం వల్లనే ఇబ్బందులు వస్తాయి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా బీపీ ఆపరేటర్స్ ఉంటుంది. ఉన్నా కూడా మనకు బీపీ వచ్చిందనే విషయాన్ని మనం గుర్తించడం చాలా లేట్ అయిపోతూ ఉంటుంది. 120/80 అన్నది నార్మల్ బీపీ. మన హార్ట్ బీట్ ఎలాగైతే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుందో, మన నాడి ఎలాగైతే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుందో, బీపీ కూడా ఫ్లక్చువేట్ అవుతుంది. ఎంతవరకు హెల్తీ ఫ్లక్చువేషన్స్, ఎంత దాటితే ఇబ్బంది కలుగుతుంది అన్నది చూద్దాం. పై వాల్యూస్ వచ్చేటప్పటికి 120 నుంచి 129 లోపల, కిందది 80 లోపల ఉంది అని అంటే ఎలివేటెడ్ బ్లడ్ ప్రెషర్ అని పిలుస్తామండి. సహజంగా మనకి ఎప్పుడైనా సరే కోపం వచ్చినా అటు ఇటు తిరిగినా ఎలివేట్ అయ్యే బీపీ ఈ రేంజ్లోనే ఉంటుంది. 130 నుంచి 139 లోపల ఉండి కిందది 80 నుంచి 89 లోపల ఉంది అని అంటే కనుక స్టేజ్ 1 హైపర్ టెన్షన్ అని అంటాం. ఇలాంటి రీడింగ్స్ మీకు ఎవరికైనా కనబడుతున్నాయంటే ఖచ్చితంగా కొంతవరకు అలవాట్లు ఏమైనా ఉంటే మానుకోవాలి, ఉప్పు శాతం తగ్గించుకుంటూ రావాలి, లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చేసుకుంటూ రావాలి. అదే కనుక మీ బీపీ 140 దాటి ఉండి కిందది 90 దాటి ఉంది అని అంటే కనుక స్టేజ్ 2 హైపర్ టెన్షన్ అని పిలుస్తామండి. ఇలాంటి బీపీ మీకు ఎవరికైనా కనబడుతుందని అంటే వెంటనే మెడికల్ కేర్కి వెళ్ళాలి. ఒకవేళ మీ బీపీ 180 దాటి కనబడుతుందని అంటే దాన్ని హైపర్ టెన్షన్ క్రైసిస్ అని పిలుస్తామండి. వెంటనే ఎమర్జెన్సీగా పరిగణించాలి. ఈ వాల్యూస్ ఏవైనా కూడా నార్మల్ ఇండివిజువల్స్కి వర్తిస్తుంది, కానీ ఆల్రెడీ కిడ్నీ పేషెంట్ ఉన్నా, హార్ట్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నా, బ్రెయిన్ రిలేటెడ్ ట్రీట్మెంట్ జరుగుతున్న పేషెంట్స్ ఎవరైనా ఉన్నారంటే మీ ఫిజిషియన్స్ ఏవైతే నార్మల్ వాల్యూస్ ఫిక్స్ చేశారో ఆ వాల్యూస్నే నార్మల్ వాల్యూస్గా పరిగణించాలి.